హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వాళ్ళ అందరికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర గురించి మనం తెలుసుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వేసిన గుళ్ళు, చింతపండు, పసుపు, తగినంత ఆవాలు, మినపప్పు. ఇవి అందరి ఇంట్లో ఉండేవి. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. గ్లాసున్నర బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి. అంటే ఒక 10 minutes ముందు అయితే సరిపోతాయి. మళ్ళీ ఒక 1 hour 2 hours కాదు, 10 minutes ముందు కరెక్ట్ సరిపోతాయి. నేనైతే అలా అని పెట్టేసుకున్నాను. రైస్ కూడా రెడీ అయిపోయింది, అది చూపించేస్తున్నాను. ఒక గిన్నెలో, తెల్ల గిన్నె, ఇలాంటి గిన్నెలు అయితే కొంచెం మాడగా ఉంటాయి, దాంట్లో 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా మరక పెట్టుకుంటున్నాను. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది చింతపండు పులుసు అనేది. వేరే బాండ్లు పక్కన పెట్టుకుని ఇందాక చెప్పాను కదా, తిరుమల అన్నీ మొత్తం వేసేసాను. నేను కొంచెం వేసిన కూడా ఎక్కువ తింటాను, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. చూడండి, ఈ తిరుమాత ఈ క్వాంటిటీ కరెక్ట్గా ఈ క్వాంటిటీ తిరుమాతలో వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది మనకి. ఇలా మరుగుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. అదే మనం వేసాం కదా పచ్చిమిరపకాయలు బాగా మరుగుతాయి. ఇంకా మళ్ళీ పచ్చిమిరపకాయలు చేయాల్సిన అవసరం లేదు. మనకి చిత్రమాత కూడా రెడీ అయిపోయింది. చూసేయండి, ఇంకా సూపర్గా అంటే సూపర్గా ఉంది టేస్ట్. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాము, మళ్ళీ తర్వాత దించాక కూడా వేసుకోవాలి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇప్పుడే వేసేసుకున్నాను. మనకి రెడీ అయిపోతుంది తిరుమాతను. చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అన్నం రెడీ చేసుకున్నాం కదా, ఇలాంటి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో చింతపండు పులుసు కాగింది కదా, మన చింతపండు పులుసు ఇందాక దాంట్లో పోసేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు తిరుమాత కూడా దాంట్లో వేసేస్తున్నాను. చూసేయండి, అంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది గట్టి పడుతుంది. అన్నం కూడా దాంట్లో వేసేసాం అనుకో, మొత్తం ఫ్లేవర్ అనేది గట్టి పడుతుంది. నేను ఎప్పుడు ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రం దాంట్లో వేసేస్తాను, అప్పుడైతే అన్నం బాగా కలిసిద్దని. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇలానే అలవాటు చేసుకున్నాను ఫస్ట్ నుంచి. నేను ఇలానే చేసుకుంటాను కాబట్టి మీకు కూడా ఇలానే చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఎంత అయితే కలుపుతారు. నాకు కొంతమంది ఏంటంటే చేతితో కలుపుతారు, కొంతమంది ఏంటంటే హస్తంతో కలుపుతారు, నాకు స్పూన్తో కలుపుతారు. నాకేంటంటే ఫస్ట్ నుంచి స్పూన్ కానీ ఇలాంటి హస్తంతో కలపటం అలవాటు, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అసలు పట్టలేను వేడి చేతికి, అందుకే నా హస్తంతో కలుపుతున్నాను. చింతపండు కలిపే విధానాలను ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది. అది అసలైన వచ్చింది మెయిన్ లీడ్ అనేది ఇంగువ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంగువ ఫుల్ మీరంతా తిరుమాతని వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ లేకపోతే మొత్తం తిరుమాత వేస్ట్ ఫ్లేవర్ అనేది. మేమైతే కొంచెం 10% ఎక్కువే కాబట్టి ఎక్కువ వేసుకుంటాము. తక్కువ వేసుకున్నాడు కూడా వేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మేము కొంచెం 10% ఎక్కువ కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ అవుతుంది. కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఎంత అయితే కలుపుకున్న వైట్ కనిపిస్తుంది, అది వైట్ అనేది కనిపించకుండా మనం బాగా కలుపుకోవాలి. ఏంటంటే కొంతమంది చేత్తో కలిపితే ఏంటంటే ఆ వైట్ కలర్ అనేది కనిపించకుండా ఉంటుంది కాబట్టి చేత్తో కలుపుతాను. నేను హస్తంతో కలిపి మీకు చూపిస్తాను ఎంత నీట్గా కలుపుతాను అనేది. చూసేయండి, అందరికీ 95% చింతపండు పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళైతే ప్రపంచంలోనే ఎవరు ఉండరు. నేనైతే గుడికి వెళ్ళేది చెప్తున్నారు ఫ్రాన్గా. నేనైతే గుడికి వెళ్ళేది చింతపండు పులిహోర ప్రసాదం కోసమే. అది ఉంటే చాలా, ఇంక నేనేం పట్టించుకోను. నాలాగా చింతపండు పులిహోర ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఇలానే నా వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూడండి, కలిపే విధానంలో ఉంటుంది పులిహోర అనేది. చూడండి, ఇందాక వైట్కి వచ్చింది, అక్కడ వైట్కి పోయింది. అంత బాగా కలుపుతున్నా నేను. పులిహోర అయితే కలిపే విధానం ఫ్రెండ్స్, ముందు మన టేస్ట్ అనేది కలపడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. పైన చూడండి, అలా అంత బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన పులిహోర అనేది రెడీ అయిపోతుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.